38 ఫస్ట్ పారా నుంచి ఈరోజు చదువుకుంటున్నాం. జై బాబా. ఈ షరతులు అనుగుణంగా ఉండలేని వారు వారి ఇళ్లకు వెళ్లి వారికి నచ్చినట్లుగా జీవన భృతిని సంపాదించుకోవచ్చు. అలా ప్రతిపాదించిన షరతులపై ఓటింగు జరపగా మండలిలోని అధిక సంఖ్యాకులు బాబా ఆదేశాల ప్రకారం మెహరాబాద్ లోనే ఉండడానికి అంగీకరించారు. వారి పేర్ల జాబితా తయారు చేశారు. వెళ్ళిపోయే ముందు వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్న వారి పేర్ల జాబితా కూడా తయారు చేశారు. వెళ్ళిపోయే వారి జాబితాలో జీతము పైన పనిచేసే ఉపాధ్యాయుల పేర్లే ఎక్కువ ఉన్నాయి. ఆసుపత్రిలో, కుష్టు శరణాలయంలో ఉన్నవారికి మరియు విద్యార్థులకు తగిన సదుపాయాలు సమకూర్చారు. ఎవ్వరికి ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏర్పాట్లు చేశారు. 25 మంది పిల్లలు బాబాతో మెహరాబాద్ లో ఉండడానికి అంగీకరించారు. ఆ మర్నాడు మిగిలిన పిల్లలందరినీ వారి వారి ఇళ్లకు పంపించారు. ఆసుపత్రిలోని మందులను, ఇతర సామగ్రిని తగ్గింపు ధరలపై డాక్టర్ కర్కాల్ గారికి అమ్మివేశారు. మరునాడు అనగా అక్టోబరు 22వ తేదీ సాయంత్రానికి ధర్మశాల, ఆసుపత్రిని ఖాళీ చేశారు. లైంగిక వ్యాధులతో బాధపడుతూ మంచం పట్టిన రోగులు మాత్రం ఉండిపోయారు. నాసిక్, పూనా నుండి వచ్చిన విద్యార్థులను హరినాథ్ మరియు సెయిలర్ వారి వారి ఇళ్లకు తీసుకువెళ్లారు. ఈ నూతన ప్రకటనతో ప్రత్యేకంగా బాధపడ్డ రుస్తుం, నీ కోసం చిత్తశుద్ధితో ఇక్కడికి వచ్చిన వారి గతి ఏం కావాలి? వారికి ఆశలు కల్పించారు. మౌనం వీడి మీరు మాట్లాడే వరకు ఇక్కడే ఉంటే మోక్షం సిద్ధిస్తుందని వారికి అభయం ఇచ్చారు కదా, మరి వారి సంగతి ఏమిటి అని బాబాను ప్రశ్నించాడు. దానికి బాబా ఈ క్రింద పేర్కొన్న సుదీర్ఘమైన జవాబు వ్రాసి చూపించారు. పిల్లలందరూ విద్యను, ప్రత్యేకించి ఆధ్యాత్మిక పురోగతిని పొందారు. వారికి అది ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు లభ్యమయ్యేది కాదు. నా పేరు విని వారిక్కడికి వచ్చారంటే దాని అర్థం వారిని ఎప్పుడు ఇక్కడే నా దగ్గర ఉంచుకోవాలనే బాధ్యత నా పైన ఉందనా? ఎంతవరకు వారిని నా వద్ద ఉంచాలని నాకు అనిపిస్తుందో అంతవరకే నేను వారిని నా పర్యవేక్షణలో ఉంచుతాను. వాళ్ళ కోసం నేను నా ఇతర బాహ్య కార్యక్రమాలు, ఆంతరింగ కార్యక్రమాలన్నింటినీ వదులుకొని ఉండాలని నీ అభిప్రాయమా? వారు నా వద్ద ఉండే కాల వ్యవధి దీర్ఘకాలమా లేక స్వల్పకాలమా అన్న విషయంపై నా కార్యక్రమం ఆధారపడి ఉంటుందా? ఎక్కడైనా ఎప్పుడైనా నాకు ఇష్టమైనప్పుడు సర్వ మానవాళి మనస్సులను చదవగలిగే నేను ఈ పిల్లలెంత దూరాన ఉన్నా వారు నా సమక్షంలో ఉన్న మాదిరిగానే వారి కోసం నేను పనిచేయలేనా? వారిక్కడుండి విద్యను అభ్యసించి నియమాలను, పద్ధతులను ఆచరించడం నేర్చుకున్నారు. అవి వారికి ప్రపంచంలో ఎనలేని మేలు చేకూర్చగలవు. ఆధ్యాత్మిక అంశం ఏమంత చిన్న విషయం కానప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి చూస్తే నా స్వహస్తాల ద్వారా స్నానం, అన్నం, వస్త్రం, ప్రసాదాన్ని వారు అందుకున్నారు. ఇంతే కాకుండా మోక్షాన్ని ప్రసాదిస్తానని మొదట్లో నేను మాట ఎవరికిచ్చానో వాళ్ళు అనేక సార్లు తమ మాట తప్పి నా ఆదేశాలను ఉల్లంఘించారు. అయినా నేను వారిని క్షమించడమే కాక వారు నా వద్ద ఉండేలా ప్రేరేపించి వారికి నా సాహచర్య ఫలితం లభించేలా ప్రోత్సహించాను. నేనిప్పుడు చెబుతున్నట్టుగా నా సహచర్యం పొందడం అనేది సామాన్యమైన విషయం కాదు. మోక్ష ప్రాప్తిని కలిగిస్తానని నేను మాట ఇచ్చిన వారి విషయాన్ని పొందాం. వారికి ఆధ్యాత్మికంగానో భౌతికంగానో కూడా లాభం కలుగుతుంది. కానీ వారే నా ఆదేశాలను పాటించకుండా వెళ్ళిపోతే ఇంకేం జరుగుతుంది? ఉదాహరణకు ఎందరో పిల్లలకు నేను మాటిచ్చాను, కానీ వారిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక ఏదో ఒక మిషతో వదిలి వెళ్ళిపోయారు. వారిలో ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారు?
కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే. అలాగే ఇక్కడ చికిత్స పొందిన రోగులలో, నా వాగ్దానం పొందిన వారిలో ఇంకా ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ఎంతమంది వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన వారిలో ఒక్కడు మాత్రమే జీవించి ఉన్నాడు. మౌనం వదిలి నేను మాట్లాడినప్పుడు ఆ విషయం చూసుకుంటాను. అంతేగాక ఈ సంస్థలు, ఔషధశాల, పాఠశాల, ఆసుపత్రి, ధర్మశాల వీటితో నాకేం పని? ఎవరికైతే నేను మహత్తర ఆధ్యాత్మిక త్రోపు ఇవ్వాలనుకున్నానో వారి వద్ద గల సంపద మొత్తం ఏమీ మిగల్చకుండా ఖర్చు చేయడానికి పైన ఉదహరించిన సదుపాయాలు నాకొక సాధనంగా పనిచేశాయి. రెండవది, నేను అప్పగించిన విధులను నిర్వహించేందుకు నాచే ఎంపికైన వారికి సేవా మార్గాలుగా కూడా పనిచేశాయి. ప్రయోజనాలు సిద్ధించినందున అనగా అనుకున్న వ్యక్తుల వద్ద గల ధనం వెచ్చింపబడడం, అదే సమయాన ఎంతో మందికి ముఖ్యంగా నా మండలి వారికి సంస్థల ద్వారా సేవ చేసే అవకాశం కలిగి ఎంతో లబ్ధిని పొందడంతో ఇక ఈ ధర్మ సంస్థలతోనూ సేవా సంస్థలతోనూ పని లేదని వాటి వాటిని ఇంకా కొనసాగించడం అనవసరమని నేను భావించాను. ఈ ప్రాపంచిక సంపదలతో, ధనంతో నాకేమి పని? నాకవి ఏ విలువ లేనివి. వాటి బంధనాల నుండి జనానికి విముక్తి కలిగించేందుకే నా శక్తినంతా వినియోగిస్తాను. ధనాకాంక్షతో నా దరికి వచ్చే వారికి నేను ధనాన్ని ప్రసాదిస్తానని మీరెలా అనుకుంటున్నారు? మాయ నుండి వారిని విడిపించి రక్షించడమే నా అవతార కర్తవ్యమై ఉండగా, వారినింకా మాయా రక్కసి కొరల్లో చిక్కుకునేటట్లు నేనెలా చేయగలను? నా నిజమైన భక్తుల, ప్రేమికుల నుండి, అలాగే ఆధ్యాత్మిక పురోగతి నాశించే మరికొద్ది మంది నుండి నేను వారి ప్రాపంచిక సంపదను, అధికారాన్ని, హోదాను తుడిచిపెట్టి వారిని బిచ్చగాళ్ళ స్థితికి తెచ్చి నా గుప్పెట్లోకి వచ్చేలా చేస్తాను. అదంతా నిజమే. కానీ మీ గురించి, మీ పనుల గురించి, అంటే మీ మీద ఆశలు పెంచుకున్న అనాథులు, ఆశ్రితులు, నిరాశ్రయులయ్యే విధంగా అర్ధాంతరంగా అన్నీ మూసివేసి మీ నిర్ణయాల గురించి లోకం ఏమనుకుంటుంది అని రుస్తుం అడిగాడు. బాబా ఈ విధంగా జవాబిస్తూ ముగించారు. ప్రపంచం ఏమనుకుంటే అనుకోని, సర్వ మానవాళి యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం సద్గురువులు చేసే పని గురించి లోకులకేం తెలుసు? ఏదైనా గొప్ప మహత్తు ప్రదర్శించగానే ప్రపంచమంతా పిచ్చిదైపోయి గగ్గోలు పెడుతుంది. అప్పుడు ఈ ధర్మ సంస్థలను నేను కొనసాగించడం లేక మూసివేయడంలోని ఔచిత్యం గురించిన ఆలోచనలు ఏ ప్రాముఖ్యత లేని విధంగా అడుగంటిపోతాయి. ప్రజల మహత్తులు వాటిని ప్రదర్శించే శక్తుల గురించి ఆలోచిస్తారు. అలాంటివి ఇంకా కావాలని ఆకాంక్షిస్తారు. ఆ సమయం వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే అవతారుని కార్యక్రమాల్లో తొలి ప్రాధాన్యం తన మండలి సభ్యులను సన్నిద్ధం చేసి వారికి భగవదైక్యం కలగజేయడమే. నేను ఈ పనిలో జాప్యం చేసుకోదలుచుకోలేదు. నా ఆంతరిక మండలి వారి సన్నద్ధత పూర్తి అయినట్లుగా ధృవపరుచుకోవాలి. ఆ తర్వాత నా రెండవ కర్తవ్యంగా మండలి వారు కాకుండా ఇతరులకు ఆధ్యాత్మిక పురోగతి కలిగించాలి. మూడవ కర్తవ్యంగా నా సహాయానికి అర్హులైన ఇతరులకు కొంత ప్రాపంచిక లాభాన్ని కలుగజేయాలి. దానితో రుస్తుంకు సంతృప్తి కలిగి ఉపశమనం పొందాడు. ఆ తరువాత ఛాంజీకి ఈ విషయం చెప్తూ బాబా తన కొత్త ప్రణాళికను ప్రకటించగానే చాలా మంది నిరాశ్రయులుగా, నిస్సహాయులుగా ఉండిపోతారని అనుకున్నాను. కానీ బాబా ఇచ్చిన వివరణ తరువాత నేను అవాక్కైపోయాను అన్నాడు రుస్తుం. అక్టోబర్ 26వ తేదీన బాబా మండలి వారికి 4 పొడుపు కథలు చెప్పి వాటిని విప్పమన్నారు. వారికి
2 రోజుల సమయం ఇచ్చారు. సరైన సమాధానం చెప్పే వారికి జిలేబీ, పాలు బహుమానంగా ఇవ్వబడతాయని ప్రకటించారు. ఆ పొడుపు కథలు ఇలా ఉన్నాయి. 1. ఎవరు ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తారు? రెండవది, 3 పోతే 1 వస్తుంది. మూడవది, నలుగురు మరణిస్తే ఒక్కడు భయపడతాడు. నాలుగవది, ఇద్దరు అసత్యం, ఒకడు సత్యం. 2 రోజుల తర్వాత అందరినీ సమావేశపరిచి అడుగగా ఎవ్వరు సరి అయిన తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. బాబా వాటిని విప్పి ఇలా చెప్పారు. మొదటిది, ఒకటి చెప్పి ఇంకొకటి చేసేవాడు. దానికి ఆన్సర్ కపటి అని చెప్పారు బాబా. రెండవది, 3 పోతే 1 వస్తుంది. ఏంటి అంటే అది, దానికి ఆ జవాబు కామం, క్రోధం, లోభం అనే 3 దహించకపోతే భగవంతుడు వస్తాడు. నలుగురు మరణిస్తే ఒక్కడు భయపడతాడు. ఇది 3వ ప్రశ్న. దానికి సమాధానంగా బాబా చెప్పారు. కామం, క్రోధం, లోభం, ఆశ అనే 4 మరణిస్తే మాయ అనే ఒక్కడు బాధపడతాడు. 4వ ప్రశ్న, ఇద్దరు అసత్యం, ఒకడు సత్యం. దానికి సమాధానం ద్వంద్వాలనే ఇద్దరు అసత్యం, ఏకత్వం అనేదే సత్యమైనది. ఈ పొడుపు విప్పడంలో పాల్గొన్న వారిలో డాకే ఫాల్కర్ 100కి 10 మార్కులు మరియు రుస్తుంకు 4 మార్కులు వచ్చాయి. అప్పుడు బాబా వారిని గణితానికి సంబంధించిన పొడుపును చెప్పి పరిష్కరించమన్నారు. అది 16 - 100 = 0. మళ్ళీ ఎవరు సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబాయే ఈ విధంగా చెప్పారు. హిందీలో 16ను 16 అంటారు. అందులో సౌ అనేది తీసేస్తే మిగిలింది లా. ముస్లింల ప్రకారం లా అంటే శూన్యం, అంటే 0. నౌరోజీ పర్యవేక్షణలో భవనాలు కూల్చివేత ప్రారంభమైంది. ధర్మశాల, ఉపాసిని సరాయి మరియు కుష్ఠరోగుల వార్డు మొదటిగా ఒకే రోజులో కూల్చివేయబడ్డాయి. ఆ రోజు రాత్రి బాబా విసుగ్గా కనిపించారు. బాబా చేసిన చేతి సంజ్ఞలను కాకా సహానే సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో బాబా విసుక్కున్నారు. అప్పుడు బాబా సహానేనే నెట్టేయగా అతను కింద పడ్డాడు. రాయి పైన తల కొట్టుకుంది. సహానేను ఇంటికి వెళ్ళిపోమన్నారు బాబా. పురుష మండలి వారు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం పొద్దుపోయేదాకా భవనాలను కూల్చే కఠినమైన కాయకష్టం చేసి అలసిపోయేవారు. వారు రాత్రి నిర్ణీత సమయానికి 9 గంటలకు ముందే పోతున్నారని బాబాకు సమాచారం రాగా బాబా వారిని పిలిచి విచారించగా చాలా మంది తమ తప్పును అంగీకరించారు. బాబా సంతృప్తి చెందగా మరునాటి నుండి అందరూ రాత్రి 11 గంటలకు నిద్రించాలని, ఉదయం 5 గంటలకు మేల్కొనాలని ఆదేశించారు. దానికి అంగీకరించే వారే ఉండవచ్చునని, లేని వారు వెళ్ళిపోవచ్చునని, తానేమి పట్టించుకోనని బాబా వ్రాసి చూపించారు. ఆ తర్వాత 2 రోజుల్లో కుష్ఠరోగులు శరణాలయం ప్రక్కనే ఉన్న షట్లు, హజరత్ బాబాజాన్ పాఠశాల అన్ని నేలమట్టం చేయబడ్డాయి. విద్యార్థులకు ఆసుపత్రి ఆవరణలోనే బోధన సాగించారు. మెస్ క్వార్టర్స్ లో పిల్లలు ఎక్కువైనందున ఇరకాటం తగ్గించేందుకు చిన్న పిల్లలను పంపేయవలసిందిగా అర్జున్కు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. క్రమంగా పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య తగ్గి చివరికి చాలా కొద్ది మంది మాత్రమే మిగిలారు. ఇలా ఉండగా రుస్తుంకు ప్రస్తుతం ఉన్న బాధ్యతలకు తోడు అదనపు బాధ్యత ఇవ్వబడింది. గాయక్వాడ్, పాఠక్, జాగీర్దార్, షిండే అనే 4 ఉపాధ్యాయులు మానేయడంతో రుస్తుంకు 3-4 తరగతులకు కూడా పాఠాలు చెప్పే అదనపు బాధ్యత అప్పగించారు. డాకే పాల్కర్, రాజు, మోహందర్గే అనే 3 మాత్రమే జీతాలు లేకుండా విద్యాబోధన చేయడానికి అంగీకరించి మెహరాబాద్ లోనే ఉన్నారు. నవంబర్ 2వ తేదీన సాయి దర్బార్ భవనాన్ని పడగొట్టే పని ప్రారంభమై మర్నాటికి పూర్తయింది. భవనాలు కూలగొట్టే కార్యక్రమం
ఒక పక్క కొనసాగుతుండగా ఉన్న కొద్ది మంది విద్యార్థులకు విద్యా బోధన ఎప్పటిలాగే కొనసాగించమన్నారు బాబా. నవంబర్ 4వ తేదీ నుండి రాత్రి భోజనంలో రోజు తప్పించి రోజు బాక్రీ రొట్టె, టీ బదులుగా అన్నం, పప్పు తినడానికి అనుమతించారు. దీనితో బావు బ్రాహ్మిన్‌కు ఒక్క పూటకు బదులు 2 పూటల అన్నం, పప్పు వండాల్సి వచ్చేది. వంటింటిలో పనిచేసే సిబ్బందికి అదనంగా సాయపడేందుకు ఇంకొకరిని నియమించాలనే విషయం చర్చించారు. టైలర్ కూడా తన ఇబ్బందులు చెప్పి బావి నుండి నీరు తోడి పెట్టడానికి తనకు కూడా మరొక మనిషి సహాయం కావాలని అడిగాడు. హిందూ అనుయాయుల్లో చాలా మందిని ఈ పనిలో సాయం చేయడానికి ముందుకొస్తారేమోనని అడిగారు. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. అందువల్ల బాబా తన తనకి ఇష్టం లేకపోయినా ఒక బ్రాహ్మణేతరుణ్ణి ఈ పనికి తప్పని పరిస్థితిలో నియమించాల్సి వచ్చిందని చెప్పారు. తన ఈ నిర్ణయానికి హిందువులు ఎటువంటి అభ్యంతరాలు చేసినా తాను అంగీకరించనని బాబా చెప్పారు. బాబా అలా చెప్పినా ఎవ్వరూ ముందుకు రాకపోయినందున ఆఖరికి బావుకి సహాయంగా ఒక బ్రాహ్మణుణ్ణి, సైలర్‌కు సహాయకునిగా బావి నుండి నీరు తోడడానికి ఒక అస్పృశ్యుడిని నియమించారు. కొద్ది రోజుల క్రితం కుల నియమాలను రద్దు చేయాలని ప్రయత్నించగా హిందూ మండలి నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురై ఉద్రిక్త వాతావరణంలో వివాదాలు చెలరేగాయి. దానితో బాబా ఆ ప్రతిపాదనను విరమించారు. ఇప్పుడు పరిస్థితిని చాకచక్యంగా పరిపూర్ణ ప్రాభవంతో చక్కదిద్దిన బాబాకు కృతజ్ఞతలు. పరిస్థితులు భిన్నమైనప్పటికీ ప్రస్తుతం హిందూ సభ్యులు తమంత తామే మార్పును అంగీకరించారు. ఇప్పుడు కూడా వారు కుల నియమాలనే పాటించాలని పట్టుబడితే ఇబ్బందికరమైన ఈ కుల నియమాల కారణంగా డబ్బు కోసం పనిచేసే రోజు కూలీలు లేని కారణంగా మొత్తం పని భారాన్నంతా వారే భరించాల్సి ఉండేది అని ఛాంజీ వివరించాడు. అయినా ఆ రాత్రి బ్రాహ్మణ మండలి నుండి బాబాకు ఒక ప్రతిపాదన సమర్పించారు. తమ నీటి అవసరాలకై ఒక బ్రాహ్మణేతరుని బాబా నియమించడం పట్ల వ్యక్తిగతంగా తమకేమీ పెద్దగా అభ్యంతరం లేదని తెలియజేశారు. అయితే బాబాను గూర్చి చెడుగా చెప్పుకునేందుకు జనసామాన్యానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని, అది బాబాను గురించే తమకి చింత గనుక గతంలో ఉన్న కుల నియమాలనే తిరిగి అనుసరించేందుకే తాము సుముఖంగా ఉన్నామని తెలియజేశారు. దానికి జవాబుగా వ్యంగ్ వ్యంగ్య ధోరణిలో బాబా, మిమ్మల్ని నేను న్యాయ నిర్ణేతలుగా నియమించినప్పుడు బాధపడుదురు గాని ఇప్పుడేమీ నా గురించి చింతించక్కర్లేదండి అని చెప్పారు. ప్రస్తుతం నడుపుతున్న ఆటలు, క్రీడలు పట్ల ఆది హారతి పాటలకు బదులుగా జరిపించడాన్ని హిందువులు ఇష్టపడడం లేదు. ఇది గమనించి బాబా వారందరూ భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నందున రోజుకు 3 సార్లు హారతి గానం చేయాలని ఆదేశించారు. అందరూ ఉదయం 4 గంటలకే లేచి బాబాకు హారతి ఇవ్వాలనుకున్నారు. వాళ్ళకిక ఆటల కార్యక్రమం రద్దు చేయించారు. మీరిప్పుడు యోగుల్లాగా ఉండాలి. ఉదయమే తొందరగా లేచి నా హారతి పాడండి. నేను కూడా ఉదయమే లేచి వచ్చి కూర్చుంటాను. నా చిత్రపటానికి కాక స్వయంగా నాకే మీరు హారతి ఇవ్వచ్చు అని చెప్పారు. అప్పటికే రాత్రి 10 దాటింది. హారతి పాడమని బాబా ఒత్తిడి చేయగా వారలాగే గానం చేశారు. నవంబర్ 5, 6 తేదీలలో దీపావళి సెలవులు ఇచ్చారు. 5వ తేదీ ఉదయం మున్షీ రహీం బొంబాయి నుండి తాజా సమాచారాన్ని తీసుకొచ్చాడు. మధ్యాహ్నం మకాంలో మండలి వాళ్లకు, బాలురకు మిఠాయిలు పంచిపెట్టారు. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఉత్సవాల ముగింపుగా పాఠశాల ఆవరణలో బాణాసంచా కాల్చారు.
రెండవ రోజు కూడా పండుగ వాతావరణం కొనసాగింది. హిందూ మండలిలోని ముగ్గురు, నలుగురు వేకువజాము హారతి గురించి బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా దానికి చిరాకు పడి హారతి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఉదయం 4 గంటలకు అందరూ లేవాలని, 2 గంటల పాటు పూర్తి మౌనాన్ని పాటించాలని ఆదేశించారు. ఈ కొత్త ప్రణాళికను మండలి వారందరికీ వర్తింపజేయాలని బాబా నిర్ణయించి అందరూ రాత్రి 9 గంటలకే నిద్రపోవాలని, ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలని చెప్పారు. ఉదయం ఎవరైనా నిద్రతో తూలుతూ ఉంటే వాళ్ళపై చన్నీళ్లు గుమ్మరిస్తానని చెప్పారు. బయట వారితో సహా ఎవ్వరూ బాబా దర్శనం చేసుకోరాదని, అలా ఎవరైనా చేస్తే బాబా తనను తానే కొట్టుకొని శిక్షించుకుంటానని చెప్పారు. మరునాడు ఉదయం 4 గంటలకు సయ్యద్ సాహెబ్ గట్టిగా గంట మ్రోగించి అందరినీ మేల్కొల్పాడు. ఆ తరువాత 2 గంటల సమయం ఎటువంటి స్పందన లేని మౌనంతో గడిచింది. మండలి సభ్యుల్లో ఎక్కువ మంది చలికి బాగా బిగిసిపోయి మకాంలోనే ఉండిపోయారు. చూడ్డానికి ఆ నిశ్శబ్ద ప్రదేశం మోగ, చెవిటి వారి నిలయంగా గోచరించింది. మసక చీకటిలో అర్థం కాని సైగలతో పరస్పరం భావాలను తెలియజేసుకున్నారు. తమ తమ పక్కలపై దుప్పటి కప్పుకొని కూర్చున్న వాళ్ళ దృశ్యాన్ని చాంచి ఆ తర్వాత బాబాకి ఇలా విన్నవించాడు. అంతిమ తీర్పు దినాన పునర్జీవితులై వచ్చి కూర్చున్నట్లుగా ఉంది ఆ దృశ్యం. ఉదయం 6 గంటలకు శ్రీ మెహర్ బాబాకి జై అనే నినాదంతో మండలి వారి 2 గంటల మౌనం విరమించబడింది. అర్ధగంట తరువాత మళ్ళీ యథాప్రకారం అందరూ వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. పడగొట్టిన భవనాల తాలూకా వస్తువులను వేరువేరు కుప్పలుగా ఏర్పరిచారు. వాటిని మరునాటి వేలంలో అమ్మడానికి వీలుగా సర్ది పెట్టారు. నవంబర్ 7వ తేదీ నుండి బాబా కేవలం నీళ్లు మాత్రం తీసుకుంటూ ఉపవాసం ప్రారంభించారు. మెహరాబాద్ లో మరునాడు ఆది తండ్రి ఖాన్ సాహెబ్ ఏర్పాటు చేసిన వేలంలో భవనాల సామగ్రినంతా అమ్మివేశారు. వేలం గురించిన కరపత్రాలు అహ్మద్ నగర్ లో పంచిపెట్టారు. వేలం జరుగుతున్నంత సేపు బాబా మెస్ క్వార్టర్స్ లో కూర్చుని ఆ తర్వాత మకాన్ భవనంలోకి వచ్చారు. ఖాన్ సాహెబ్ కూడా వేలంలో పాల్గొని చాలా సామాన్లు కొన్నాడు. కొనుక్కుంటున్నామని ఆనందించాడు. భర్తకు తెలియకుండా గుల్మాయి మెహరాబాద్ లో వినియోగించేందుకు తమ ఇంటిలోని సామగ్రిని అప్పుడప్పుడు మెహరాబాద్ పంపుతూ ఉండేది. వాటినే వేలంలో గమనించి మొదట ఆశ్చర్యపడిన వాటినే తిరిగి కొనుక్కున్నట్లుగా ఖాన్ సాహెబ్ గ్రహించాడు. మకాన్లోని మకాన్లోకి వెళ్ళిన తరువాత బాబా ఢాకేను హెచ్చరిస్తూ ఆఖరి వరకు తన పాదాల వద్ద అంకితమై ఉండమని, ఇంకా తాను మౌన విరమణ చేసేదాకా మెహరాబాద్ లోనే ఉండమని చెప్పారు. బాబా తన దర్శనాన్ని కొంతకాలం నుండి ఆపివేసినా కూడా కొంతమంది మెహరాబాద్ కు వస్తూనే ఉన్నారు. నవంబర్ 9వ తేదీన వచ్చిన వారంతా గుంపుగా ఏర్పడడంతో బాబా వారికి దర్శనమిచ్చారు. కాకా సహానే చెవిలో పండోబా ఏదో గోప్యంగా చెబుతుండగా బాబా గమనించారు. ఏమిటని బాబా అడిగారు. దానికి పండోబా, బాబా, బయట వారికి నీ పాదాలను స్పృశించి దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చి మాకెందుకు ఇవ్వడం లేదని సహానేతో అన్నాను అని బదులు చెప్పాడు. బాబా హాస్యంగా, మీకు నా పాదాలు తాకాలనుందా? అయితే బొమ్మ బొరుసు వేసి మీ అదృష్టాన్ని పరీక్షిద్దాం. బొమ్మ వస్తే మీరు గెలుస్తారు, బొరుసు వస్తే ఓడిపోతారు అని చెప్పారు. పండోబా వెనుకాడాడు. కానీ డాకే మోహన్ సహానే అతని తండ్రి అదృష్టాన్ని పరీక్షించుకుందామని అతనితో అన్నారు.
నాణం ఎగరవేశారు. బొమ్మే పడింది. ఆ వెంటనే బాబా అనుమతి కోసం వేచి చూడకుండా బాబాకి జై అంటూ బాబాను కీర్తిస్తూ అందరూ బాబా పాదాలకు ప్రణమిల్లి చుంబించారు. ఆ రోజు ఒక రైతు వచ్చి వర్షాభావ పరిస్థితిని విన్నవించి బాబాను వర్షానికై వేడుకున్నాడు. ఆందోళన పడకు, కావలసిన అన్ని వర్షాలు పడతాయి. కావలసిందల్లా కీ తిప్పడమే. నీవు కోరుకున్నట్లే జరుగుతుంది అని బాబా చెప్పారు. బాబా ఈ విషయాన్ని వ్రాసి చూపారో లేదో కుండపోతగా వర్షం ప్రారంభమైంది. ఇదివరలో మకాన్ భవనం పైకప్పుగా ఉన్న ఇనప రేకుల్ని తొలగించి అమ్మివేశారు. వాటి స్థానంలో వెదురు తడకలతో పైకప్పు ఏర్పరిచారు. అందువల్ల ఆ వర్షానికి నీళ్లు కారడం ప్రారంభమైంది. మండలి వారికి ఆ రాత్రి పడుకోవడానికి పొడి స్థలం కూడా లేకుండా పోయింది. అయినా ఆ వర్షం రైతులకు వరంలా ప్రాప్తించి వారి పంటలను రక్షించింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. 946 రెండో పేరా నుంచి చదవాలి. మెసేజ్ చేస్తాను. జై బాబా. జై బాబా అంకుల్. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మ.